హాయ్ అండి. ఎగ్ పఫ్ అయితే చేశాను. టేస్ట్ చాలా బాగుంది. మరి ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక బౌల్లో ఒక కప్పు నిండా మైదా పిండి వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, కొంచెంగా వాటర్ వేసుకొని పిండి మొత్తం తడిపి అయితే పక్కన పెట్టేయండి. ఇప్పుడైతే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిమిన పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు, కారము, ధనియాల పొడి, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కూర అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ముందుగా తడిపెట్టుకుని పిండి ఉంది కదా, దీన్ని అయితే చపాతీలు ఒత్తుకున్నట్టు ఒత్తేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం మైదా పిండిలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా చపాతీ పైన అప్లై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఎగ్ పఫ్ అనేది లేయర్స్గా ఉంటుంది. లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న మొత్తం అన్నీ కూడా మడత పెట్టేసుకోండి. ఇప్పుడైతే సైడ్స్ ఏమీ లేకుండా ఇలా కట్ చేసుకొని ఇలా 4 ముక్కలుగా అయితే నేనైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన కూర పెట్టుకొని ఒక హాఫ్ చెక్క ఎగ్ పెట్టేసుకోండి. ఇలా నేనైతే 2 రకాలుగా అయితే చేసుకున్నాను. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడమే. మీ ఇంట్లో ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా పెట్టేయండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.